రేపే ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి దగ్గర నుండి కూడా మకర రాశి వారికి ధనయోగం. వీరి జీవితంలో ఈ మార్పులు తప్పవు. రేపు సంకటహర చతుర్థి తర్వాత నుండి కూడా మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి కూడా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, మకర రాశి వారు ఒకసారి పట్టుబడితే ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా విడిచిపెట్టని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారని అర్థము. మకర రాశి వారికి ఈ సమయంలో కార్యసిద్ధి ఉంటుంది, భోజన సౌఖ్యం కూడా ఉంటుంది. బుద్ధి బలంతో తోటివారి మనస్సును గెలుచుకుంటారు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారండి. ఇష్టదైవ సందర్శనం శుభకరం. ఇష్ట కార్యాలు నెరవేరుతాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు కూడా వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను కూడా అందుకుంటారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు కూడా ఉంటాయండి. మీ ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆవేశం అసలు పనికిరాదు. ఈ రాశి వారికి సమయంలో ఈ యొక్క వారాంతంలో మీకు అన్ని విధాలుగా కూడా శాంతి చేకూరుతుంది. ఇష్ట దేవతను స్మరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి శుభ గడియలు అయితే ప్రారంభమవుతాయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి నూతన సంవత్సరంలో గత ఏడాది కంటే కూడా మెరుగైన ఫలితాలే అధికంగా ఉంటాయి. ఈ ఏడాది అంతా కూడా మకర రాశి పైన గురువు అనుగ్రహం అయితే ఉంటుంది. కొత్త ఏడాదిలో ఈ రాశి నుండి గురువు 4, 5వ స్థానాల్లో సంచారం చేయనున్నాడు. శివదేవుడి ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాహువు కేతు ప్రభావంతో శుభ ఫలితాలు రాబోతున్నాయి. అయితే కెరీర్ పరంగా కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మరొక వైపు వ్యాపారులు మంచి పురోగతిని కూడా సాధించబోతున్నారు. ఈ సమయంలో వీటికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో మకర రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి విషయాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురుడి ప్రభావంతో ఏడాదిలో గురుడు ఈ రాశి నుండి 4, 5వ స్థానాల్లో సంచారం చేయనున్నాడు. అంతేకాదు ఏడాది పొడవునా కూడా మకర రాశి వారికి గురువు అనుగ్రహం అనేది లభించనుంది. మీ కుటుంబ జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేయవచ్చు. వాటిలో మీరు విజయాన్ని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే కాకుండా మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ తల్లిదండ్రి ఆరోగ్యం కూడా చాలా బాగా పనిచేస్తుందనే చెప్పాలి. ఈ రాశి నుండి శనిదేవుడు 2024లో 2వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మంచి పూర్వీకుల ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మరొక వైపు మీరు చేసే పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యాపారులకు మంచి ఆర్థిక లాభాలు వచ్చేటటువంటి అవసరం ఇది. ఈ రాశి వారికి సమయంలో గ్రహాల రారాజుగా పరిగణింపబడే సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ 14 తర్వాత గురువుతో కలయిక జరపనున్నాడు. ఈ రాశి నుండి శని 4వ స్థానంలో కలయిక అనేది జరగడం కారణంగా మీరు మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఉద్యోగులకు పురోగతి సమయం అయితే పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు రాజకీయాల్లో ఉంటే ముందుకు వెళ్లేందుకు మంచి అవకాశాన్ని కూడా పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారు కొన్ని శుభకార్యాలు కూడా విడిపించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ రాశి నుండి 3వ స్థానంలో గురువు సంచారం కారణంగా మకర రాశి వారికి ఏడాది అంతా కూడా శుభ ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా మీ మనోధైర్యం కూడా పెరుగుతుంది. మీరు కొత్త పనులను ప్రారంభిస్తారు.
కొత్త ఏడాదిలో పనికి సంబంధించినటువంటి విషయాలు కూడా చేయడం వలన మీకు అనుకూలంగా ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. మీ సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో జాగ్రత్త పడితే మీకు అన్ని విధాలుగా కూడా చాలా మంచి జరుగుతుంది. కుంభరాశి వారికి కొత్త ఏడాదిలో శుక్రుడు మార్చి 31న మీనరాశిలో ప్రవేశించడం, దీని కారణంగా మకర రాశి వారికి సమయంలో శుభ ఫలితాలు వస్తాయి. మీనరాశిలోనే శుక్రుడు ఏప్రిల్ 24వ తేదీ వరకు కూడా రాహువుతో కలయిక జరపనున్న ఈ సమయంలో మీరు స్త్రీల గురించినటువంటి మద్దతును కూడా పొందుతారు. మహిళలు విదేశీ సంబంధిత వ్యక్తుల కొన్ని ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారులు అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. అంతేకాదు మంచి లాభాలను కూడా పొందుతారు. చూసారు కదండి, మకర రాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏమిటో మనం తెలుసుకున్నాం కదా. ఇక మకర రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందామా. మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. సంతానం వీరి అభిష్టము ప్రకారం నడవక వీరిని ఇబ్బందులు గురిచేస్తారు. నైతిక బాధ్యతలు ఎక్కువగా ప్రాధాన్యతను కూడా ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి కూడా అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒకటి విధంగా శ్రమపడి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఈ రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము కూడా అధికంగా ఉంటాయండి. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారే వీరు ఉంటారు. రచన, వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యము కూడా విశేషంగా వీరిని ఆకట్టుకుంటుంది. చూశారు కదండి, మకర రాశి వారి జీవితంలో చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి. చూసారు కదండి, మకర రాశి వారి జీవితం గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. ఇక మకర రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి అసలు నచ్చని పని. మకర రాశి వారికి భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. మూఢ నమ్మకాలను అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించారు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు, కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని విడిచిపెట్టకుండా ముగించేస్తారు. భౌతిక సంబంధమైన విషయాల మీదనే వీరికి విశ్వాసం కూడా ఉంటుందండి. మూఢ నమ్మకాలను వీరు అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించారు. కొన్ని రాశుల వారు మకర రాశి వారితో చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం వంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా వీరి దగ్గర కనిపిస్తున్నాయి. చూసారు కదండి, మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.